నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి ధన్వంతరి జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంది కాబట్టి ధన్వంతరి జయంతిగా జరుపుకోవాలి. దేవతల వైద్య గురువైనటువంటి ధన్వంతరి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం. ధన్వంతరి అనుగ్రహం కలిగితే అన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ధన్వంతరి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక నమామి ధన్వంతరం ఆదిదైవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానాం అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకం చదువుకున్నట్లయితే ఆయన అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. వీలైతే ఈరోజు ఉదయం పూట ధన్వంతరి హోమాన్ని నిర్వహించుకున్నట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట రాత్రి సమయంలో చతుర్దశి తిథి వ్యాపించి ఉంది కాబట్టి మాస శివరాత్రిగా పరిగణనలోకి తీసుకొని శివాభిషేకం చేసుకోవాలి. ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవటం, శివాలయ దర్శనం చేయటం, శివస్తోత్రాలు పఠించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ప్రదోష కాలంలో నమ్మకంలో చెప్పబడినటువంటి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే ఒక్క మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే సంపూర్ణంగా నమక చమకాలతో అభిషేకం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కూర్చొని దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ శివతాండవ స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. ప్రదోష కాలంలో శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రదోష కాలంలో శివస్తోత్రాలు పఠించడం, గృహంలో శివాభిషేకం చేసుకోవటం, లేదా దేవాలయంలో శివదర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నరక చతుర్దశి దీపావళి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఇష్టిం సమాప్య యజ్ఞం పూర్తి చేసి విప్రాన్వై విససజ్జ యథావిధి విప్రులందరికీ యథోక్త దక్షిణలిచ్చి వారందరినీ సాగనంపాడు. యజ్ఞం చక్కగా పూర్తయిందని తృప్తిపడ్డాడు. అప్పుడు దేవదత్తుని భార్య రోహిణీదేవి ఆమె పేరు, వారికి సత్సంతానం కలిగింది. ఆ పుట్టినప్పటి నుంచి వాడిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అతనికి మంచి జాతకం చూస్తే అన్ని శుభయోగాలు కనబడుతున్నాయి. ఆ జాతకాన్ని చూసి ఇతడి యొక్క శరీర లక్షణాన్ని చూసి పెద్దలు పేరు పెట్టారు. ఉతత్స్యుడు అని పేరు పెట్టారు ఆయనకి. దేవదత్తుని పుత్రుడు ఉతత్స్యుడు. అయితే క్రమంగా ఇతడు ఎదుగుతున్నాడు. ఒక వయస్సు వచ్చింది. ఆ వయస్సు వచ్చినప్పుడు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసి విద్య నేర్పుదామని ప్రారంభించారు. ఉపనయనం ఎందుకయ్యా అంటే వేద విద్యకి అర్హత కోసం ఉపనయనం. అది చేసి వేద విద్య నేర్చుకోవాలి. తండ్రే పెద్ద గురువు, పెద్ద ఆశ్రమ ప్రాంతం అది. అందుకు అందరినో వేద విద్వాంసుల్ని తీర్చిదిద్దినటువంటి దేవదత్తుడు తన పుత్రుడికి ఉపనయనం చేసి వేదం నేర్పితే నోట మాట పలకట్లేదుట. ఒక మంత్రం ఇచ్చి అనుష్ఠానం చేయించితే అది వాడికి అర్థం కావట్లేదు. ఏది చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. మాటలైతే ఆడుతున్నాడే కానీ సంస్కారవంతమైన శబ్దములు రావట్లేదు. శబ్దములు పలకలేకపోతున్నాడు. స్వయంగా చక్కటి శబ్దములు ఉచ్చరించలేకపోతున్నాడు. ఆ విధంగా మూర్ఖుడైపోయాడు. ఏ విద్య చెప్పినా లభించడం లేదు. ఓహో, గురుశాపం పనిచేస్తుందన్నమాట ఇక్కడ, ఋషుల యొక్క శాపం. అయితే విద్వాంసుడైన వాడికి మూర్ఖపుత్రులు లభించడం అనేది పెద్ద శాపము అన్నారు ఇక్కడ. పైగా వేద విద్యపై ఎవరైతే ఆధారపడి ఉంటారో, వేద విద్యపై ఆధారపడే అర్థం ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుంటారు. ఎంత జ్ఞానం పొందుతామనే చూస్తారు కానీ జ్ఞానం వల్ల ఏదో పొందుతామని చూడరండి. అది ఋషులంటే గుర్తుపెట్టుకోండి. ఆ తపస్స వీడికి అర్థం కావట్లేదు, వేద విద్య అలవడడం లేదు.
అందుకు మూర్ఖుడైన పుత్రుడిని చూసి చాలా బాధపడ్డారు వాళ్ళు. ఇత్యుక్తౌ సుపితృభ్యాం వై, పైగా ఆ బాధ తట్టుకోలేక వీళ్ళు ఆడుతున్న మాటలు పిల్లవాడు వినేవాట. పైగా 10 మంది విద్య నేర్చుకుంటూ ఉన్నారు, వీడికి నోరు విప్పితే మంత్రం పలకట్లేదు, వేద విద్య రావట్లేదు. చుట్టూ తన తోటి పిల్లలు, తనకన్నా చిన్న పిల్లలు చదువుతూ ఉంటే ఈ పిల్లవాడికి దుఃఖం తన్నుకొచ్చిందండి. అమ్మా నాన్న బాధ అర్థం చేసుకున్నాడు. అయ్యో నా వల్ల తల్లిదండ్రులకు క్షోభ కలుగుతుంది, బాధపడ్డాడు. పోనీ ఆ గుణం ఉంది, ఏది తల్లిదండ్రులు బాధపడుతున్నారే అని గుణం ఉన్నది. అందుకే విద్యలున్నా లేకున్నా గుణం ఉంటే తర్వాత అన్ని విద్యలు వస్తాయని కూడా ఈ కథలో తెలుసుకోవచ్చు. ఒక కథని జాగ్రత్తగా పరిశీలించాలండి. చిట్ట చివరికి ఏదో మంత్రమహిమ చెప్తాడు కదా, అదొక్కటే పట్టుకుంటాం. కానీ అంతవరకు ఆ వ్యక్తిత్వం ఏమిటి అనేది పరిశీలించాలి. పురాణ కథని పరిశీలించడం ఎలాగో తెలుసుకుని ఈ కథని జాగ్రత్తగా చూద్దాం. ఎంత రమ్యమైన కథనిస్తున్నాడో చూడండి. చెప్పబోతున్నది అమ్మ మహిమ, చెప్తున్నది జీవన విధానం. చూడండి ఇక్కడ ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చింతన చేయాలి, జీవితానికి ప్రాధాన్యాలు ఏమిటి, ఇవన్నీ వివరిస్తుంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఇక్కడ మొత్తానికి ఇతను బాధపడుతున్నాడు. ఎలా ఉన్నది నా పరిస్థితి, నా వల్ల అమ్మా నాన్నక తృప్తి లేదు, కొడుకు పుట్టాడన్న ఆనందం కూడా వాళ్ళకి లభించట్లేదు. ఇలాంటి మూర్ఖ జన్మ పొంది లాభం ఏమున్నది, అందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఎవరికి చెప్పకుండా గంగా తీరానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఈ తల్లి దగ్గరికి వచ్చాడు. గంగా తీరే శుభేస్తానే, అక్కడ గంగా తీరంలో ఆయన ఆ వనంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు. ఆ అరణ్యంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని వన్యవృత్తితో జీవిస్తున్నాడు. వన్యాం వృత్తించ సంకల్ప్య. వన్యవృత్తి అంటే అడవిలో దొరికేటటువంటి దుంపలు ఇవి తింటూ ఒకటే నియమం పెట్టుకున్నట్ట, నా జపం రాదు, తపం రాదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, వేదం తెలియదు, మరేం చేయడం, నియమంచ పరంకృత్వ ఒక నియమం పెట్టుకున్నాడండి. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఎవడైనా తపస్సు చేయొచ్చు. తపస్సు అంటే నియమ పాలన. తపస్సుకు నిర్వచనమేది, నియమ పాలనే తపస్సు. ఆ నియమం ఏం పెట్టుకున్నాడంటే నా సత్యం ప్రబ్రవీమ్యహం, ఒక్కటే, నేను అసత్యమాడను, ఇది నియమం పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని అసత్యం పలకను అని ఆ ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మచర్య వ్రతో హి సహ అదొకటి పెట్టాడండి. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. బ్రహ్మచర్య వ్రతం అంటే ఇక్కడ ప్రధానంగా ఇంద్రియ నిగ్రహము, ఇది అర్థం. ఇక్కడ అర్థం ఇది. సాధారణంగా బ్రహ్మచర్యం అంటే వేదాభ్యాసం చేస్తున్న దశని బ్రహ్మచర్యం అంటారు. ఇతర వేదాభ్యాసం ఎలాగూ చేయట్లేదు, కానీ వేదాభ్యాసం చేసేవాడు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు మాత్రం పాటిస్తున్నాడు, అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు, అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నాడు. అలాంటి సత్యపాలనగా ఉన్నాడు. ఆ అసత్యం పలకని నియమం పెట్టుకుని ఉన్నటువంటి మహానుభావుడికి ఆలోచనలు అనేక రకాలుగా వస్తున్నాయండి. ఆలోచనలు చూపిస్తున్నాడు. కదామే మరణం భావి దుఃఖం జీవామి కానని ఇది వివరిస్తున్నాడు. నాకు మరణం అనేది ఎప్పుడు వస్తుందో కదా, ఎందుకంటే జీవితం దుర్భరం, అతి కష్టమైనటువంటి జీవితం నాది. జీవితం ధిక్చ మూర్ఖస్య, ఈ మూర్ఖ జీవనం కంటే మరణమే మేలు, అంటే మూర్ఖత్వం కంటే చావు మేలు నాకు. పైగా నేను దురదృష్టవశాత్తు మూర్ఖుణ్ణయ్యాను. దైవేనాహంకృతో మూర్ఖ, దైవము చేత నేను మూర్ఖుడిగా అయ్యాను. ఈ మాట జాగ్రత్తగా వినాలి. దైవం నన్ను మూర్ఖుని చేసింది అంటే దైవం మూర్ఖుని చేసింది అర్థం ఏంటి? దేవుడు నన్ను మూర్ఖుని చేశాడా? కాదు. దైవం అనే పదానికి అర్థం తెలుసుకోవాలి ఇక్కడ. సాధారణంగా దైవం వల్ల ఇలా జరిగిందండి అని పురాణాల్లో కనబడితే ఓహో భగవంతుడు చేశాడనమాట అని మనం కూడా తయారైపోతాం. దేనికి? భగవంతుడిని నిందించడానికి. కానీ భగవంతుడు ఏ ఒక్కరికి దుఃఖం కలిగించడు. దైవం అనే మాటకు అర్థం ఏంటంటే దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం అని ఇవన్నీ పర్యాయ పదాలండి. దైవము, దిష్టము, భాగధేయము, అదృష్టము, నాలుగుటికి ఒకటే అర్థం. దైవం అనగా ఇదివరకు మనం చేసుకున్న కర్మల యొక్క ఫలం ఏది మనకి రాబోతున్నదో దానిని దైవం అంటారు. ఇది కనబడదు, దాన్ని అదృష్టము, అదృష్టము కనబడదు. ఏ కర్మలు చేసామో తెలియదు, ఆ ఫలమేమో సిద్ధంగా ఉంది మనకు రావడానికి, దాన్ని అదృష్టం అంటారు. దీనికి భాగధేయమని మరొక పేరు, దిష్టమని మరొక పేరు. కనుక దైవం అంటే అర్థం ఏంటి? అదృష్టము. అందుకే దైవేన అహంకృతో మూర్ఖ, అదృష్టవశాత్తునే మూర్ఖుణ్ణయ్యానండి. అదృష్టం అంటే దురదృష్టం అండి, రెండూ అదృష్టాలే. దురదృష్టం, సదదృష్టం అని దానికి పేరు. అందుకు దురదృష్టవశాత్తు నేను మూర్ఖుణ్ణయ్యాను. ఎందుకంటే ప్రాప్య చైవోత్తమం జన్మ వృథా జాతం మమాధున, నాకేమో వేదమయమైన బ్రాహ్మణ జన్మ లభించి దాన్ని సార్థకం చేసుకోలేకపోతున్నాను. పైగా నేను దైవాన్ని అంటే భగవంతుడిని నిందించడానికి లేదు. నా పురాకృత కర్మ ఏమిటి? ఇప్పుడు నా మూర్ఖత్వం రావడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. నా దత్తం పుస్తకం కృత్వా బ్రాహ్మణాయ మహాత్మని. చూడండి ఏ ఏ అపచారాలు చేస్తే మూర్ఖత్వము, బుద్ధిమాంద్యము వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. గత జన్మల్లో నేను ఒక్క పుస్తకం కూడా ఎవరికి దానం చేసి ఉండను అన్నాడు. ఇవన్నీ ఇలాంటి విషయాల్లోనే మనం తెలుసుకోవాలి.
జ్ఞానం కావాలంటే చేయవలసిన సాధనలు: ఒకటి, వ్యర్థ సంభాషణ చేయరాదు, శాస్త్రములను అధ్యయనం చేయాలి ఈ జన్మ ఉన్నప్పుడే. అలాగే జ్ఞానాన్ని పంచే ఏర్పాటు చేయాలి. తాను జ్ఞానం పొంది ఇతరులకు చెప్పాలి, లేదా జ్ఞానం చెప్పేవారి చేత చెప్పించే ఏర్పాటైనా చేయించాలండి. ఇవన్నీ విద్యాదానములు. ఇవన్నీ కూడా అలాంటివి ఏవైనా చేస్తే ఈ జన్మలో జ్ఞానం ఉంటుంది. అలా లేకుండా సరస్వతి అపచారాలు చేస్తే అవి తర్వాత జన్మల్లో మూర్ఖత్వానికి తీసుకువెళతాయి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆయుర్వేద పితామహుడు అయినటువంటి ధన్వంతరి జయంతి. ఈ రోజున పేదలకి గనక ఆరోగ్య తత్వరీత్యా మందులు దానంగా ఇచ్చినట్లయితే చాలా విశేషకరమైనటువంటి అదృష్టం ధన్వంతరి మనకు కలిగిస్తాడు. అంతేకాకుండా మాస శివరాత్రి అనేటువంటిది కూడా ఈరోజే వచ్చింది. మాస శివరాత్రి నాడు ఆ యొక్క పరమేశ్వరుడు వైద్యనాథుడుగా మనం భావన చేస్తూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ ఓం నమశివాయ అంటూ ఆ స్వామిని పంచామృతాలతో అభిషేకం చేసి వైద్యనాథాయ నమః అని చెప్పేసి అనుకోవాలి. అందుకే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా అని చెప్పేసి అనుకున్నా కూడా ధన్వంతరి జయంతి సందర్భంగా ఆ స్వామి వైద్యనాథుడుగా మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీటిని ఎడమ చేతిలో ఉంచి గాజు గ్లాసు పైన చెయ్యి ఉంచి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీర ఆరోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే అని 7 సార్లు గనక పఠించి ఆ నీటిని గనక స్వీకరించినట్లయితే ఆ నీటిలో వైద్యనాథుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ప్రసరించబడి ఆ నీటిని స్వీకరించడం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున విభూది ధారణ చేసేటప్పుడు కూడా విభూదిలో కొద్దిగా 2 నీటి చుక్కలు వేసి అరచేతిలో ఇలా అనుకుంటూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముచ్ఛీయమామృతాత్ అని చెప్పేసి భావన చేసి నుదుట వక్షస్థలానికి పొట్టకు చేతులకు గనక వ్రాసుకున్నట్లయితే సర్వేశ్వరుడు మృత్యుంజయ తత్వరీత్యా మనకు ఎటువంటి అకారణ మృత్యువుల్ని కూడాను రానియకుండా రక్షిస్తాడు సుమా ఈ ధన్వంతరి జయంతి నాడు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संभर्ता महसां निधि ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:53 వరకు. నక్షత్రం ఉత్తర సాయంకాలం 5:51 వరకు. వర్జం రాత్రి 3:06 నుంచి 4:52 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 5:02 వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల నుంచి 11:45 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం గోత్రిరాత్ర వ్రతం మాస శివరాత్రి. ఆదివారం కావడం వలన సూర్య నమస్కారాలు మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తి పూజించడం, పాయసం నివేదన చేయడం ఆరోగ్యప్రదంగా ఉంటుంది. నూనె పదార్థాలు తినకూడదు. అలాగనే గోత్రిరాత్ర వ్రతం సందర్భంగా ఈరోజు ప్రారంభించి గోవులకు నీరాజనం ఇవ్వడం, పూజ చేయడం, ఆహారం అందించడం మొదలైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ గోత్రిరాత్ర వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలాగనే మాస శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండడం, 8 రాములకు 8 సార్లు పూజ చేయడం కానీ, కనీసపక్షం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి అనే 4 సమయాల్లో పూజ చేయడం కానీ చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీకు అంత బాగా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చిన వాడవైతే, పుస్తకం లేకుండా చదివిన వాడివైతే, ఏది ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పు. పుస్తకం లేకుండా ఒకసారి ఇక్కడ చూస్తూ చెప్పు. అది సౌందర్యం అంటారు. అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. అలా నువ్వు సౌందర్యంతో ఉన్నావా? సౌందర్యం అంటే బాహ్యంలోని పటాటోపం కాదు, ఆంతరముగా నువ్వు పట్టుకున్న ఉపాసన బలం. ఏది చెప్పు నామాలు అన్నారనుకోండి, మీరు చెప్పగలిగారనుకోండి, ఎదురుగుండా ఏ మూర్తి లేదు కానీ చెప్పారు. అలా చెప్పడం అలవాటైందనుకోండి, మీరు అలా ఒక్కొక్క కోణంలో చూడడం అలవాటైందనుకోండి, ఏమవుతుంది కొన్నాళ్ళకి? ఏదో ఒక్క ఆభరణం దగ్గరికి వచ్చేటప్పటికి మీ ప్రమేయం లేకుండా మీ మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఆభరణం మీద కాదు, ఆభరణము ఏ అవయవమునకు శోభస్కరంగా అలంకరింపబడిందో అక్కడ నిలబడుతుంది. అమ్మవారి యొక్క అంగప్రత్యంగముల యందు దృష్టి పెట్టడమే చాలు, అది విడుదలకు కారణమవుతుంది, అభ్యున్నతికి కారణమవుతుంది. ఇప్పుడు ఏదో సింజానవణి మంజీరమండిత శ్రీపదాంబుజ అన్నాడు. అమ్మవారి పాదములకు మంజీరములు పెట్టబడి ఉన్నాయి. అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు కనపడాలంటే పాదములు ఆమె చీర అంచు చేత కప్పబడి ఉంటాయి.
అమ్మా నీ పాదములకు మంజీరములు పెట్టుంటాయి, అవి మంచి సవ్వడులు చేస్తాయని చదివానమ్మా. అమ్మా ఒక్కసారి నీ మంజీరములు చూపించవా అంటే ఆవిడ ఏం చేయాలి? ఆవిడ అనుగ్రహించాలి. ఆవిడ చూడరా నాన్న అని చీర కొద్దిగా ఇలా తీసి పాదములు రెండు ఇలా ముందు పెడితే పాదపీఠం మీద ఆ తల్లి యొక్క పాదములు కనపడతాయి. ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టరపుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్యకులంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు శ్రీగుణరత్న కోశంలో రాచర భట్టర్లు. భక్తుడి పట్ల అమ్మ ఎంత ప్రేమ కనపరచాలంటే ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ రెండు పాదాలు చూడాలనుకుంటున్నానమ్మా అంటే ఆమె పాదమునకు ఉన్నటువంటి మంజీర ధ్వని వినపడేటట్టుగా రెండో పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెట్టాలి. అంటే ఇప్పుడు ఆమె ఏ ఆభరణములను పెట్టుకున్నది అన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే మీరు ఆమె పాదముల జంట వంక దర్శనం చెయ్యాలా వద్దా? ఒకసారి ఆవిడకి ఉన్నటువంటి ఆ పాద మంజీరములు, మంజీరములకున్న మువ్వలు, ఆవిడ ఎర్రటి పాదములు, దాని ఆ పాదములకు అలంకారం చేయబడిన పసుపు, దాని మీద ఇలా రెండు గీతలు పెట్టి చుక్క పెట్టినటువంటి పారాణి, అందులోంచొస్తున్న సువాసన, ఆ పాదముల మీద పూజ చేయబడినటువంటి జాజి పూలు మీ కంటికి కనపడ్డాయనుకోండి, చాలదా భగవతి అనుగ్రహానికి? ఇంకా ఏమైనా కావాలా? అవసరం ఉంటుందా? అంటే పైకి ఏమీ చెప్పకుండా తాను స్తుతి చేస్తూ తాను జగద్గురు స్థాయిలో ఉన్నవారు కనుక అవతల వారిని చేయి పట్టి పైకెత్తడానికి, ధ్యానం చేయించడానికి శంకర భగవత్పాదులు అప్పుడప్పుడు తన వాంగ్మయంలో ఇచ్చేటటువంటి మెరుపులు, ఇటువంటి విశేషాలు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ. అంతేకాదు యథార్థమునకు ఆ మణుల వంక చూసినంత మాత్రం చేత, ఆభరణముల వంక చూసినంత మాత్రము చేత కూడా అనుగ్రహం ఉంటుంది. అయితే అది ఆభరణము గొప్ప కాదు, ఆభరణమును ధరించిన అమ్మవారి గొప్ప. ఒక ఆయన కర్ర పట్టుకున్నాడు, కర్రదా గొప్ప, ఆయన చేతిలో కర్ర ఉందండి అని భయపడతారు. ఎందుకని? ఆ కర్ర పెట్టి ఆయన కొడతాడు కాబట్టి, ఆయన బలవంతుడు, ఆయన చేతిలో కర్ర ఉంది కాబట్టి భయం. గజ 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 మునిగిపోతున్నాడు, గాలి వేస్తే పడిపోతాడు, ఆయన చేతిలో కర్ర ఉంది, భయపడతారా? కర్ర వలన కాదు భయం, కర్ర పట్టుకున్నవాడి వల్ల భయం. అలాగే ఆభరణము వలన కాదు విడుదల, ఆభరణమును ధరించిన అమ్మవారి వలన విడుదల. అది అమ్మ ధరించిన ఆభరణం. అందుకని వాటి స్మరణము, వాటి దర్శనము, వాటి సంబంధమైనటువంటి స్తుతి అనుగ్రహమునకు మార్గము. అందుకు శంకర భగవత్పాదులు దాన్ని తీసుకొచ్చి అక్కడ పొదిగారు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ. ఆ తల్లి కట్టుకున్నటువంటి చీర బంగారముతో చేయబడినటువంటి చీర. బంగారమునకు ఎన్నో పేర్లున్నాయి, కనకము, స్వర్ణము, హేమము, ఇలాగా ఇన్ని పేర్లలో బంగారానికి ఉన్నటువంటి పేర్లలో చాలా పేర్లు కాంతి సంబంధమైనవే ఉంటాయి. కానీ శంకరులు బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు, హేమాంబరాడంబరి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ శ్రీకృష్ణుడు నా కోసం ఏమి కప్పం పంపించాడు తేల్చి చెప్పు అని గద్దించాడు. సాత్వికి లేచి నిలబడి నిర్భయంగా శ్రీకృష్ణ సందేశాన్ని ఇలా వినిపించాడు. హంస మహారాజా, శంఖ చక్ర గదా శార్గ ధనుర్ధారి అయిన శ్రీకృష్ణుడు తన వాడి బాణాలతో నీ శిరస్సు నరికి దానినే నీకు పన్నుగా చెల్లిస్తానని చెప్పమన్నాడు. సంగ్రహంగా చెప్పాలంటే, ఓ నరాధమా, ఓ మందబుద్ధి,
ఓ రాజాధమ, నీ అవినయనానికి మిడిసిపాటుగా ఆయన మండిపడుతున్నాడు. దేవదేవుడైనటువంటి ఆ జగన్నాథుణ్ణే కప్పం అడిగినటువంటి నీ నాలుక కోసేసి ఇక్కడితో ఈ కథ పూర్తి చేస్తానని మా యాదవులు అంటున్నారు. శంకరుడి వరం ఉన్నంత మాత్రాన సాక్షాత్తుగా శ్రీహరితో బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? శ్రీకృష్ణుడు ఒంటరివాడు అనుకోకు. ఆయన వెంట బలరాముడు, సాత్వికీనైన నేను, కృతవర్మ మొదలైన వాళ్ళం 10 మందిమి మహావీరులం ఎప్పుడూ అండగా నిలబడి ఉంటాం. మేమే కాదు, ఆయన సొంత కొడుకులు ప్రద్యుమ్న, సాంబులు అన్ని విధాల ఆయనతో సమానమై ఉంటారు, దానికి ముందుంటారు. మీ సోదరులు ఇద్దరిని సంహరించడానికి ఆ సోదరులు ఇద్దరే చాలు. పూర్వం బాణాసుర నిగ్రహ ఘట్టంలో శంకరుడే మా కృష్ణుడితో యుద్ధానికి వచ్చి మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు. ఆయన వరాన్ని చూసుకోవా? మీరు శ్రీకృష్ణుడి మీదకి దూకేది కదా మీరు. మా శ్రీకృష్ణుడు యుద్ధానికి స్థానం ఎక్కడ అని అడుగుతున్నాడు. పుష్కర సరోవరం తీరంలోన, మధురలోన, ప్రయాగలోన అని అడుగుతున్నాడు. మా శ్రీకృష్ణుడు జగత్ప్రభువై జగత్ పరిపాలన చేస్తూ ఉండగా ఆయన అనుమతి లేకుండా రాజసూయాగం చేస్తానని అన్నవాడు ఎవడూ సుఖంగా ఉండగలడు మూడా అని చెప్తున్నాడు. కృష్ణుడి దూతగా వచ్చిన సాత్యకి చేసిన ప్రసంగానికి హంస డింబికులు ఇద్దరూ కూడా బగ్గున మండిపోతూ రోషంతో చేతులు నలుపుకుంటూ చుట్టూతా ఉన్న రాజుల్ని ఉగ్రంగా చూస్తూ ఇలా అన్నారు. ఉగ్రంగా చూశారు, కోపంతో చూశారు. ఎక్కడ్రా ఆ శ్రీకృష్ణుడు, ఎక్కడ్రా ఆ బలరాముడు? దమ్ముంటే ఇప్పుడే కనబడమర్రా. అరే యాదవ బంధు, మా ముందు ఎన్ని గుండెలు ఉంటే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు దూతవుగా వచ్చావన్న ఒకే ఒక అంశం వల్ల నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఈ పాటికి నువ్వు ముక్కలు ముక్కలైపోయావు ఉండేవాడివి. అయినా నీకు సిగ్గులేదు. మేము శంకర వరప్రసాదులం అని తెలిసి ఉండి కూడా ఇలా మాట్లాడతావా? నీకు సరిగా వివరాలు తెలివేమో. మాకు శంకర భగవానుడు వరాలు మాత్రమే కాదు, దివ్యాస్త్రాలను కూడా ప్రసాదించాడు. తనకు ప్రతినిధులుగా 2 భూతగణాధీశ్వరును యుద్ధాల్లో మాకు సహాయకులుగా పంపించాడు. వాళ్ళిద్దరూ ఏ యుద్ధంలో అయినా సరే మాకు అంగరక్షకులుగా నిలబడి ఉంటారు. కప్పం మీరిచ్చేదేమిటి? మేమే స్వయంగా తీసుకుంటాం. మా తండ్రి గారితో రాజసూయాగం జరిపిస్తాం. నువ్వు నీ పక్షాన మహావీరులు ఉన్నారని చాలామంది పేర్లు చెప్పావు. మా దృష్టిలో వారంతా పిరికి పందలే. యుద్ధస్థలం ఎక్కడ అంటున్నారు కదా. మీరు ఏ దూర్వాసుడి అండ చూసుకొని ఆ మాటలు మాట్లాడుతున్నారో, ఆ దూర్వాసుడి నివాస స్థానమైన పుష్కర సరోవర తీరాన్నే యుద్ధభూమిగా చేసుకుందాం. ఇవాళ్ళో రేపో ఎల్లుండో మీరు ఎప్పుడంటే అప్పుడు యుద్ధం చేద్దాం. వరీస్ సాత్యకి, చెప్పా కదా, నువ్వు దూతవుగా ఉన్నావు కనుక నీకు ప్రస్తుతానికి ప్రాణభయం లేదు. చూడు, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పరిగెత్తిపో, వెళ్ళిపో. మా బలం తర్వాత యుద్ధంలో చూస్తూ గాని అన్నారు. సాత్యకి ఈ అరుపులకు ఏమాత్రమూ జంకలేదు. అతడు ఇలా అన్నాడు, హంస వెళతాను, కానీ రేపో ఎల్లుండో మళ్ళీ వస్తాను. ఈ మాట మిమ్మల్ని చంపడం కోసమే వస్తాను. ఎందుకంటే నేను దూతగా వచ్చాను కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని సంహరించరాదు. రాయబార నిర్వహణలో ఇంత కష్టం ఉంటుందని, కోపాన్ని ఇంత తీవ్రంగా నిగ్రహించుకోవలసి వస్తుందని పూర్వం నాకు తెలియదు. అయినా దూతను గనుక నిగ్రహించుకుంటున్నాను. మా శ్రీకృష్ణుడు కేవలం శంఖచక్ర గదా ధనుర్ధారి మాత్రమే అనుకోకండి. ఆయన అనేక రాక్షస సంహర్త, యోగుల అందరూ ధ్యానించే యోగ విద్యాధీశ్వరుడు. సృష్టి స్థితిలయాలు 3 ఏకరూపంగా ఉండే నిర్వికారుడు.
అటువంటి మా శ్రీకృష్ణుడే మీ గర్వాన్ని నిర్మూలిస్తాడు, అందుకు సిద్ధంగా ఉండండి. అలా అని సాత్యకి విసవిసా నడిచి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. ద్వారకా నగరానికి చేరినటువంటి సాత్యకి రాయబార విశేషాలన్నీ పూసగుచ్చినట్లుగా శ్రీకృష్ణుడికి చెప్పేశాడు. అప్పటికే రాత్రి అయిపోయింది. తెల్లవారేసరికల్లా శ్రీకృష్ణుడు యాదవ సేన ప్రముఖులను అందరినీ పిలిచి ప్రయాణానికి సిద్ధం కమ్మని ఆజ్ఞ జారీ చేస్తూ దానికి కావలసిన వివరాలన్నీ చెప్పేశాడు. యాదవ వీరుల ఉత్సాహం కట్టలు తెంచుకొని పోయింది. వాళ్ళు రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యాలు, ఆయుధాలు, బేరీలు, పడవములు మొదలైనటువంటి సామాగ్రి అంతా తీసుకొని యుద్ధ ప్రయాణానికి అప్పటికప్పుడే సన్నద్ధమైపోయారు. అందరూ ఒకచోట చేరాక శ్రీకృష్ణుడు ముందు వరుసలోకి వచ్చి అందరినీ ఉత్సాహపరిచేందుకోసం పాంచజన్య శంఖాన్ని గట్టిగా ఊదాడు. దానితో ఉత్ప్రేరితులైనటువంటి యాదవ వీరులంతా తమ తమ శంఖాలను కూడా పూరించి డక్కాలు, బేరీలు మ్రోగించి పణవాలు ఊది మహోత్సవంగా యుద్ధ ప్రయాణం ప్రారంభించి పుష్కర తీరం దాకా చేరారు. దూర్వాస మహర్షి తన నివాస స్థానంగా ఎన్నుకొన్న పుష్కర తీర్థం అంటే సామాన్యమైన తీర్థం కాదది, క్షేత్రం కాదు. అది సాక్షాత్తుగా శ్రీహరితో సమానమైనదని, దర్శన మాత్రం చేతనే పాపాలు పోగొట్టగలదని పౌరాణికులు చెబుతున్నారు. అందుకే శ్రీకృష్ణుడు ఆ క్షేత్రానికి చేరుతూనే ఆ సరస్సుకు నమస్కరించి ఆ జలంతో ఆచమనం చేసి ఆ చుట్టుప్రక్కల ఉండే యతీశ్వరులు నమస్కరించి వారందరినీ క్షేమమైన స్థానాలకు పంపించి ఆ సరస్సు చుట్టూ తనే గుడారాలు వేయించి తన సైన్యానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని హంసడింబుక్కుల రాక కోసం ఎదురు చూస్తాగాడు. అటుప్రక్క హంసడింబుకులు కూడా సోమరితనంగా లేరు. యుద్ధానికి వచ్చేది శ్రీకృష్ణుడని వారికి తెలుసు. అందుకే ఆ యుద్ధానికి తమ మిత్రవర్గం అందటినీ వాళ్ళు పోగు చేసుకొని అందరినీ తీసుకొచ్చారు. మున్ముందుగా శంకర భగవానుడి ప్రతినిధులైనటువంటి భూతగణాధీశ్వరులు ఇద్దరినీ తెప్పించుకున్నారు. వాళ్ళిద్దరూ అపరకాలాన్ని రుద్రులాగా వెలిగిపోతూ హంసడింబికుల సైన్యానికి ముందు నిలబడ్డారు. హంసడింబికులు తమ సొంత సైన్యాన్ని 10 అక్షోహిణుల పరిమాణంతో సిద్ధం చేసుకున్నారు. ఇదిగాక తమకు ఉన్న రాక్షస మిత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిలో విచక్రుడు అనేవాడు ప్రధానుడు. అతడి ఆకారమే కొండంత ఉంది. ఇతడు పూర్వం దేవేంద్రుడితో యుద్ధం చేసి గెలిచినవాడు. శ్రీ మహావిష్ణువుతో కూడా స్వయంగా యుద్ధం చేసినవాడు. ఈ విచక్రుడు తన రాక్షస సైన్యంతో సహా రావటమే కాక తన రాక్షస మిత్రుడైనటువంటి హిడంబాసురుణ్ణి కూడా తెచ్చుకున్నాడు. ఈ హిడంబుడు నరభక్షకుడు. ఇతడి వెంట 88,000 రాక్షస సైన్యం వచ్చింది. హంసడింబుకులు తమ తోటి రాజులను కూడా చాలామందిని పిలిచారు. వాళ్ళలో కొంతమంది వచ్చారు, కానీ జరాసంధుడు మాత్రం రాలేదు. 2 పక్షాల వారు యుద్ధం చేసుకుంటుంటే అందులో దూరి ఒకరికి అండగా నిలబడటం తన పరువుకు తక్కువ అని, పైగా అది ధర్మం కాదని జరాసంధుడు భావించాడు. యుద్ధానికి వచ్చిన రాజులు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. అందరూ శ్రీకృష్ణుడితో ముందు నేనే యుద్ధం చేస్తానంటే ఎవరికి వారే ముందుకు తోసుకొస్తున్నారు. ఇలా వారందరూ కలిసి పుష్కర తీర్థం దగ్గరకు చేరేసరికి అప్పటికే శ్రీకృష్ణుడు అక్కడ డేరాలు వేసుకొని తన సైన్యాన్ని వ్యూహంగా సిద్ధపరచుకొని యుద్ధానికి సన్నద్ధంగా ఉండటం వారందరికీ కూడా కనిపించింది. 2 పక్షాల వారికి వీరావేశం ఒక్కసారిగా పొంగింది. హంసడింబిక పక్షంలో నుంచి మున్ముందుగా రాక్షస సైన్యాలు యాదవుల మీదకి విరుచుకుపడ్డారు. యాదవులు రెచ్చిపోయి నిర్భయంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఎంత భయంకరంగా సాగిందంటే ప్రొద్దున పూట ప్రారంభమైన యుద్ధం మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి 87,000 ఏనుగులు, 30 కోట్ల గుర్రాలు, 1,00,000 రథాలు, 30 కోట్ల కాలుబంట్లు నేల కూలిపోయారు.
ఎక్కడ పడితే అక్కడ శవాలు రాసులు రాసులుగా పడి ఉన్నాయి. అది చూసేసరికి రాక్షస సైన్యంలోని రాక్షసులకు ఆకలి పెరిగిపోయి అక్కడికక్కడే ఆ శవాలను పీక్కు తినటం మొదలుపెట్టారు. వీళ్ళంతా రాక్షస సైన్యం. యుద్ధవర్ణ విస్తారంగా చేయటం ఎందుకులే, సంగ్రహంగా చెప్పాలంటే పూర్వం దేవాసుర సంగ్రామం ఎంత ఘోరంగా జరిగిందో ఇప్పుడు ఈ పుష్కర తీర్థ యుద్ధం అంత ఘోరంగా కొనసాగింది. అంటే మిగిలిన వాళ్ళందరూ వచ్చేశారు, రాక్షసులు రాజులంతా. శ్రీకృష్ణుడికి ఇదే కదా, దుష్టుల్ని సంహారం చేయటమే కదా ఆయన పని. ఇలా సైనిక వర్గాల సంఘ యుద్ధం ఒక ప్రక్క సాగుతూ ఉండగా ప్రధాన వీరుల ద్వంద్వ యుద్ధాలు మరో ప్రక్క సాగాయి. ఇప్పుడు విచక్రాసురుడు కూడా దీంట్లో యుద్ధం చేస్తున్నాడు. అందులో శ్రీకృష్ణుడు ముందుగా రాక్షస సంహారం చేయదలుచుకున్నాడు. దాంట్లో ఉండినటువంటి రాక్షసులందరినీ మొదట పంపించాలి యమలోకానికి. అందువల్ల విచక్రాసురుడితో తానే ద్వంద్వ యుద్ధానికి దిగాడు. ఆయన సూచన మేరకు బలరాముడు హంసుడితోనూ, సాత్యకి డింబకుడితోనూ, వసుదేవ ఉగ్రసేనులు హిడంబాసురుడితోనూ యుద్ధానికి దిగారు. శ్రీకృష్ణ విచక్రుల యుద్ధంలో ఒక దశలో విచక్రుడు శ్రీకృష్ణుడి గుండెల్లోనే ఒక బాణాన్ని నాటగలిగాడు. కానీ దానికి శ్రీకృష్ణుడు హూంకరించి తన బాణాలతో విచక్రుడి గుర్రాలను, సారథిని, రథం మీద ధ్వజాన్ని కూడా కూల్చి సగర్వంగా పాంచజన్యం పూరించాడు స్వామి. దాంతో విచక్రాసురుడు రథం మీద నుంచి క్రిందికి దూకి పెద్ద గద తీసుకొని శ్రీకృష్ణుడి పాల భాగం మీదికి విసిరి, అది చాలక దాని వెనకాలే ఒక బండరాతిని కూడా విసిరాడు. శ్రీకృష్ణుడు ఆ గదను లెక్క చేయలేదు. తన మీద పడే బండరాతిని ఒడుపుగా పట్టుకొని దానితోనే మళ్ళీ విచక్రుడిని కొట్టాడు. ఆ దెబ్బకు విచక్రుడు నేల మీద పడి శృహ కోల్పోయి ఎగశ్వాస మొదలుపెట్టాడు. కానీ అంతలోనే తేరుకొని ఊపుగా లేచి నిలబడి, శ్రీకృష్ణ, పూర్వం దేవాసుర సంగ్రామంలో నా పరాక్రమం చూసి కూడా మళ్ళీ నా మీదికి యుద్ధానికి దిగుతున్నావా? ఇవి అవే చేతులు, నీ గర్వాన్ని ఇప్పుడే దించేస్తాను చూడు అని అరుస్తూ శ్రీకృష్ణుడి మీదికి రకరకాల ఆయుధాలు వేసినాడు. శ్రీకృష్ణుడు అతడితో కొద్దిసేపు యుద్ధక్రీడ చేసి సమయం చూసుకొని అతడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ చూస్తుండగానే ఆ ఆగ్నేయాస్త్ర జ్వాలలకు విచక్రాసురుడు నిలువునా కాలి బూడిదైపోయాడు. మనకంతా ఒక అనుమానం రావచ్చు, ఇంత కష్టపడి యుద్ధం చేయాలి నా కృష్ణుడు, ఒక్కొక్క చక్రం ప్రయోగిస్తే చాలదని. కాదు, వాళ్ళు పూర్వం వరప్రసాదులు కొంతమంది దాంట్లో, అందుకని వాళ్ళందరినీ ఆ విధంగా యుద్ధంతోనే చంపాలని ఉంది. రెండవది అట్లా కొద్దిగా మందిని చంపటం కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళంతా వస్తూ ఉంటారు బయటికి, లేకపోతే రారు కదా, అట్లే ఉండిపోతారు. వీళ్ళంతా ఉండిపోయిన వాళ్ళు అప్పుడు దేవాసుర సంగ్రామంలో మిగిలిపోయినటువంటి వాళ్ళు. అందుకని కృష్ణుడు అట్లా చేస్తుంటాడు. అది చూసి బూడిదైపోయాడు. అతడి అనుచరులంతా మళ్ళీ కంటికి కనిపించుకోకుండా పారిపోయారు. దాన్ని చూసి భయపడ్డారు. శ్రీకృష్ణ విచక్రుల యుద్ధం జరుగుతూ ఉండగానే యువరాజైన హంసుడు బలరాముడితో ధనుర్యుద్ధానికి దిగాడు. పోటాపోటీగా జరిగిన ఆ యుద్ధంలో హంసుడు బలరాముడి రథధ్వజాన్ని విరిచేసి సారథిని, గుర్రాలను కూడా చంపేశాడు. దాంతో ఆవేశం పెరిగిపోయినటువంటి బలరాముడు ఒక గద తీసుకొని హంసుడి రథం మీదకు దూకి ఆ గుర్రాలను, సారథిని, రథాలను కూడా ముక్కలు చేశాడు. దాంతో హంసుడు రథం మీద నుంచి దూకేసి మరో గద పట్టుకొని బలరాముడితో గదాయుద్ధానికి దిగాడు. ఆ గదాయుద్ధం చాలాసేపు కొనసాగింది. ఆకాశం నుంచి యుద్ధాన్ని చూస్తున్నటువంటి దేవతలు గదాయుద్ధంలో బలరాముణ్ణి ఆపడమే ఆశ్చర్యమని, ఈ యుద్ధం నభూతో నభవిష్యతి లాగా ఉంది. నభూతో నభవిష్యతి, ఈ భవిష్యంలో ఇంకెక్కడా లేదేమో ఇటువంటి యుద్ధం, ఎప్పుడు జరగలేదేమో ఇంకా, అటువంటి నభవిష్యతి అనే విధంగా
ఆ సాగుతూనే ఉంది. అట్లా ప్రశంసించారు అందరూ కూడా, పొగుడుతూ ఉన్నారు. ఈ యుద్ధానికి సమాంతరంగానే హంస సోదరుడైనటువంటి డింబకుడు సాత్యకితో తలబడ్డాడు. ఈ యుద్ధం ధనుర్యుద్ధంగా ప్రారంభమైపోయింది. ధనుర్యుద్ధంతో అర్జునుడు, సాత్యకి, శ్రీకృష్ణుడు ఈ ముగ్గురే ఉత్తమ స్థాయి వారని ఆ రోజుల్లో వాళ్లకు ఒక కీర్తి ఉండేది. దానికి తగ్గట్టుగానే సాత్యకి తన ప్రత్యర్థి అయినటువంటి డింబకుడి చేతిలో ధనస్సులను వరుసగా 110 సార్లు ఒకదాని తర్వాత ఒకటిగా తుంచిపారేశాడు. ఇలా 110 సార్లు ధనస్సులు మార్చుకున్న డింబకుడు ఈ మాట ఖడ్గయుద్ధంలోకి దిగాడు. ఆశ్చర్యం ఏమిటంటే సాత్యకి ఖడ్గయుద్ధంలో కూడా అద్భుతమైన నేర్పును ప్రదర్శించాడు. ఆ రోజుల్లో దుశ్శాసనుడి కొడుకైనటువంటి మహాభాగుడు, సోమదత్తుడి పుత్రుడైన భూరిశ్రవసుడు, అర్జునుడి తనడు అయినటువంటి అభిమన్యుడు, పంచపాండవుల్లో ఒకడైనటువంటి నకులుడు ఖడ్గయుద్ధంలో మహానిపుణులు అనేటువంటి కీర్తి ఉండేది కదా. ఈనాడు యుద్ధంలో సాత్వికి, డింబకులు కూడా అటువంటి నేర్పునే ప్రదర్శిస్తున్నారని యుద్ధ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు. ఖడ్గ యుద్ధ విధానాల్లో 32 ప్రత్యేక విన్యాసాలు ఉన్నాయని, సాత్యకి, డింబకులు ఇద్దరూ ఆ ఖడ్గ విన్యాసాలన్నిటినీ ఉపయోగిస్తూ ఖడ్గ యుద్ధం జరుపుతున్నారని ఆ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు. పైన దేవతలంతా. ఇలా ఈ యుద్ధాలు సాగుతూ ఉండగా మరో ప్రక్క వృద్ధవీరులైనటువంటి వసుదేవుడు, ఇంకా వృద్ధుడైనటువంటి ఉగ్రసేనుడు, వీళ్ళిద్దరూ కలిసి నరభక్షకుడైన హిడింబాసురుణ్ణి తమ బాణాలతో నిలువరించారు. బాణప్రయోగానికి చాలా పెద్ద నేర్పరి వీళ్ళు, ముసలాళ్ళు అయినప్పటికీ కూడా అంతగా వేస్తున్నారట బాణాన్ని. హిడంబాసురుడి ఆకారమే భయంకరంగా ఉంది. చేతులు మరీ పొడుగా ఉన్నాయి, దవడలు వేళ్లాడుతున్నాయి, పొట్ట బాణలాగా ఉంది, ముక్కు గద్ద ముక్కులాగా ఉంది, ఒంటి మీద జుట్టు ముళ్ళపంది ముళ్ళలాగా ఉంది, నోరు పెద్ద గుహలాగా ఉంది, ఆకారం పర్వతంలాగా ఉంది, కోరలు వికటంగా ఉన్నాయి, చాలా విచిత్రంగా ఏదో పర్వతము దొర్లి వచ్చేటట్టుగా ఉందట. అట్లా ఉన్నాడు, విచిత్రమైనటువంటి ఆకారం. వాడి మీద ఈ ముసలాళ్ళిద్దరూ బాణప్రయోగం చేస్తున్నారు. అటువంటి హిడంబాసురుడు యుద్ధరంగంలోకి వస్తూనే ఎదుటి పక్షంలోని మానవులను కరకరా నమిలేయటం మొదలుపెట్టాడు. వాడు హిడంబాసురుడు ఊరికే రాలేదు, ఎక్కడెక్కడ ఎవరెవరిని చూస్తే వాళ్ళని నమిలేస్తున్నాడు, ఏనుగుల మీదకి విసిరేస్తున్నాడు, రథాలను ఎత్తి రథాల మీదకు విసిరేస్తున్నాడు వాడు. ఈ భయంకరమైనటువంటి యుద్ధం చూసి ముసలాళ్ళిద్దరూ కొంచెం గడగడ అనిపాడు. ఎదుటిపడ్డ మానవుల్లో కొంతమందిని నెమిలి మింగేస్తున్నాడు, ఓహో కొంతమందిని కొరికి పక్కన పారేస్తున్నాడు. హిడంబాసురుడి పద్ధతంతా రామాయణంలో కుంభకర్ణుడి దాటిలాగా ఉందట. అప్పుడు కుంభకర్ణుడిలాగానే ఉన్నట్లు లెక్క అని వీడు అట్లా ఉన్నాడట ఈ మనిషి. అసలు వీడు చలిస్తుంటే ఏదో కొండ జరుక్కొని వస్తుందేమో అన్నట్టుంది, కానీ వీడు ఒక రాక్షసుడని మాత్రం తెలియదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.